నాయకుడంటే కద్దరు బట్టలేసుకుని కార్లలో జనాలకు దూరంగా తిరిగేటోడు కాదు. నాయకుడంటే ప్రజల్లో ఉండేవాడు, జనం గుండెల్లో స్థానం దక్కించుకున్నవాడు. ఆపదొచ్చినప్పుడు అన్నా అంటే పలికేవాడు, కష్టమొచ్చినప్పుడు నేనున్నానంటూ ఆదుకునేవాడు. అలాంటివాడే బాబా ఫాసియుద్దీన్. తెలంగాణ రాజకీయాల్లో పొడిచిన కొత్త పొద్దు మన ఫాసియుద్దీన్ భాయ్. ఏప్రిల్ 27న హైదరాబాద్ నడిగడ్డపై సగర్వంగా ఎగిరిన టిఆర్ఎస్ జెండను గుండెలకు హత్తుకున్న బాబాభాయ్ డిసెంబర్ 9 ప్రకటన తర్వాత ఎగిసిపడ్డ మహత్తర ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. మిలియన్ మార్చ్, సాగరహారం, సకల జనుల సమ్మె, సడక్ బంద్, వంటా వార్పు, రైల్ రోకో, ఇలా పేరేదైనా కావచ్చు, తెలంగాణ తలరాత మార్చిన చారిత్రక సందర్భాలన్నింటిలోనూ బాబా ఫాసియుద్దీన్ పేరు సువర్ణాక్షరాలతో రాసి ఉంటుంది. తెలంగాణ సిన్నోడా నీ ఆట పాటకు పల్లె సీమలు ఊగిసలాడాలా, ఉద్యమ ముద్రితమయ్యేలా, కత్తిని మించిన కంఠాన్నెత్తి పాడర ఇవ్వాలా, మన వీరుల త్యాగాల జిల్లాలన్నీ గేరిల్లాలై దండులో సాగేలా, నువ్వే ముందర ఉండాలా. సంపాదించుకోవడానికి రాజకీయాలను షార్ట్ కట్ గా భావిస్తున్న పాడు రోజులివి. కానీ నిఖార్సైన ప్రజాసేవ చేయడానికి మన ముందుకొస్తున్నారు బాబా ఫాసియుద్దీన్. ఇప్పటి వరకు బాబా సంపాదించిన ఆస్తి ఏదైనా ఉందంటే అది ప్రజల గుండెల్లో అపరిమితమైన ప్రేమే. అందుకే టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ పిలిచి మరీ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ టికెట్ ఇచ్చారు. 60 ఏళ్ల సంధి అభివృద్ధికి నోచుకోని బోరబండ డివిజన్ నుంచి పోటీ చేయాలని కోరారు. जिताओ और मुझसे काम लो मेरे भाइयों, काम लो मेरी माओ, मुझसे काम लो. आपका भाई है, आपका बेटा हो, आपका गुलाम हूं मैं, मुझसे काम लीजिए. హైదరాబాద్ మహానగరంలో బోరబండ అభివృద్ధిని గత పాలకులు ఏనాడు పట్టించుకోలేదు. అందుకే ఎన్నో సమస్యలతో ఈ డివిజన్ ప్రజలు సతమతమవుతున్నారు. ముఖ్యంగా గుక్కెడు మంచినీళ్ల కోసం ఇక్కడి ప్రజలు పడుతున్న గోస బాబా ఫాసియుద్దీన్కి తెలుసు. అందుకే టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో ఇప్పటికే ఈ సమస్యపై పలు దఫాలుగా చర్చించిన బాబాభాయ్ మిషన్ భగీరథతో బోరబండ డివిజన్ నీటి కష్టాలను దూరం చేయాలని విజ్ఞప్తి చేశారు. బాబాభాయ్ని గెలిపిస్తే ఈ డివిజన్ లోని ప్రతి ఇంటికి ఉచితంగా నల్లాతో సురక్షితమైన మంచినీటిని అందిస్తారు. స్వాతంత్ర్యం వచ్చి 60 ఏళ్లైనా పేదోడికి కూడు గూడు కల్పించాలని ఏ ఒక్కరూ ఆలోచించలేదు. కానీ టిఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం ప్రతి క్షణం పేద ప్రజల బాగు కోసమే తపిస్తున్నారు. అందుకే ఎవరు అని అడగకుండానే హైదరాబాద్ లో ఉంటున్న పేదోళ్లకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టిస్తున్నారు. ఈ ఏడాది 10,000 ఇళ్లు, వచ్చే ఏడాది 25,000 ఇళ్లు, మరుసటి ఏడాది 50,000 ఇళ్లు నిర్మిస్తారు. దాదాపు 7.5 లక్షల వ్యయంతో ఈ ఇళ్లను సర్వాంగ సుందరంగా కట్టబోతున్నారు. ఇప్పటికే 151 కోట్ల రూపాయలతో 2,160 ఇళ్లకు టెండర్లు పిలిచిండ్రు. త్వరలోనే మిగతా వాటికి కూడా టెండర్లు జారీ చేస్తారు. ఈ మహాయజ్ఞం నిరాటంకంగా కొనసాగాలంటే గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ పై టిఆర్ఎస్ జెండా ఎగరాలి. మన బోరబండ డివిజన్లలోని అర్హులందరికీ డబల్ బెడ్రూమ్ ఇళ్లు రావాలంటే బాబా ఫాసియుద్దీన్ అన్న గెలవాలి. అప్పుడే మనందరి సొంతింటి కల నిజమవుతుంది. ఇంతేకాదు, ఈ డివిజన్ లోని ఎస్ఆర్ఆర్ పురం హౌసింగ్ సొసైటీలో ఉన్న థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ సమస్యలను మన బాబాభాయ్ పరిష్కరిస్తారు. ఈ బోరబండలో పెద్ద
అన్నారాయపురం కాలనీ ఉన్నది. ఆ కాలనీలో థర్డ్ పార్టీ రిజిస్ట్రేషన్ గత పాలకుల నిర్లక్ష్యం వల్ల జరగలేదు. దాంతో పాటుగా బోరబండలో చాలా మంది చాలా పెద్ద ఎత్తున స్లమ్ ఏరియా ఉంది. బీదవాళ్ళు ఎక్కువ ఉన్నారు. మధ్యతరగతి కుటుంబీలు దగ్గరలో ఎక్కడ ప్రభుత్వ జూనియర్ కాలేజీ లేదు. ఒక ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కూడా ఏర్పాటు చేయాలని మిమ్మల్ని కోరుతూ ఉన్నానన్నా. హైదరాబాద్ ను విశ్వ నగరంగా మార్చేందుకు కంకణం కట్టుకున్న కేసీఆర్ ట్రాఫిక్ ఫ్రీ సిటీగా మార్చబోతున్నారు. ఇందులో భాగంగా 11,000 కోట్లతో 11 స్కైవేలు కట్టబోతున్నారు. 25,000 కోట్ల రూపాయలతో 54 జంక్షన్లలో మల్టీ లెవెల్ ఫ్లైఓవర్లు రాబోతున్నాయి. మూసీ నది వెంట ఉప్పల్ నుంచి నార్సింగ్ వరకు 42 కిలోమీటర్ల పొడవున 6 లైన్ల రోడ్డును నిర్మించేందుకు ప్రణాళికలు తయారయ్యాయి. వీటితో పాటు సమైక్య పాలనలో గలీజ్గా మారిన మూసీని తిరిగి మంచినీటి నదిగా మార్చేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారు. విశ్వనగర ఫలాలు మన బోరబండ డివిజన్కు కూడా అందాలంటే మన దగ్గరి ప్రతి గల్లీ ప్రతి కాలనీలోనూ అద్దం లాంటి రోడ్లు రావాలంటే బాబా ఫసీయుద్దీన్ అన్నను బంపర్ మెజార్టీతో గెలిపించాలి. హైదరాబాద్ ను క్లీన్ సిటీగా మార్చేందుకు కేసీఆర్ ప్రారంభించిన స్వచ్ఛ హైదరాబాద్ అద్భుతంగా విజయవంతమైంది. చెత్త సేకరించేందుకు 200 కోట్లతో 2,000 వాహనాలను కొన్నారు. ఇంతేకాదు ఇంటి నుంచి తడి పొడి చెత్తను సేకరించేందుకు 21 లక్షల డస్ట్బిన్లను ఇంటింటికి పంపిణీ చేశారు. బోరబండలో తీవ్రంగా ఉన్న చెత్త సమస్యను పరిష్కరించేందుకు బాబాభాయ్ కంకణం కట్టుకున్నారు. హైదరాబాద్ ప్రజల కష్టాలు బాధలు కన్నీళ్లు తెలిసిన ఏకైక నేత కేసీఆర్ ఒక్కరే. అందుకే ఎవరు అడగక ముందే 457 కోట్ల రూపాయల నల్లా నీటి బకాయిలను రద్దు చేశారు. దీంతో గ్రేటర్లోని 3 లక్షల కుటుంబాలకు ప్రయోజనం కలిగింది. ఇంతేకాదు పేద మధ్యతరగతి వాళ్లకు భారంగా మారిన ఇంటి పన్నును కేసీఆర్ భారీగా తగ్గించారు. 1200 లోపు హౌస్ ట్యాక్స్ ను 101 రూపాయలకు తగ్గించారు. చిన్న చిన్న కటింగ్ షాపులు పెట్టుకొని బతుకుతున్న వేలాది మందికి ప్రయోజనం కలిగేలా కరెంటు ఛార్జీలను తగ్గించారు. 200 యూనిట్ల లోపు కరెంటును ఉపయోగించే సెలూన్లను గృహ వినియోగ కేటగిరీలోకి మార్చారు. ఇప్పటి వరకు ఎవరూ పట్టించుకోని వీధి వ్యాపారుల బాగు కోసం కేసీఆర్ ఒక్కరే ఆలోచించారు. ఏ ఇబ్బంది లేకుండా వాళ్ళందరూ వ్యాపారాలు చేసుకునేందుకు వీలుగా ఐడి కార్డులు లైసెన్సులు జారీ చేశారు. బోరబండ డివిజన్లలోని వృద్ధులకు ఆసరా పెన్షన్లు సక్రమంగా రావాలన్నా, యువకులకు ఉపాధి అవకాశాలు దొరకాలన్నా గ్రేటర్ హైదరాబాద్లో గులాబీ జెండా ఎగరాల్సిందే. గరీబోళ్ల కష్టాలు తెలిసిన బాబా ఫసీయుద్దీన్ గెలవాల్సిందే. బాబాభాయ్ లాంటి నిజాయితీ కార్పొరేటర్ మనకు అందుబాటులో ఉంటేనే బోరబండ డివిజన్లలోని అర్హులందరికీ సంక్షేమ పథకాలు పక్కాగా అందుతాయి. బాబా ఫసీయుద్దీన్ను భారీ మెజార్టీతో గెలిపించుకుంటే బోరబండలో అమలయ్యే అభివృద్ధి కార్యక్రమాలు ఇవే. బోరబండ డివిజన్లోని ప్రజలు ఎప్పటి నుంచో కోరుతున్న ప్రత్యేక పోలీస్ స్టేషన్ ఏర్పాటు, షీ టీమ్స్తో మహిళల భద్రతకు పూర్తి భరోసా. బోరబండాలో అస్తవ్యస్తంగా ఉన్న డ్రైనేజీ లైన్లను సరికొత్త లైన్లు వేయించడం, రోడ్డు మీద ఎక్కడా మురుగునీరు లీకేజ్ కాకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం, బస్టాండ్ దగ్గరున్న ఓపెన్ నాలా సమస్యను వెంటనే పరిష్కరించడం, ఇక్కడి పేద విద్యార్థులకు ఉన్నత విద్యను ఉచితంగా అందించేందుకు జూనియర్ అండ్ డిగ్రీ కాలేజీని ఏర్పాటు చేయించడం, ఈ ప్రాంత ప్రజలు ఎప్పటి నుంచో అడుగుతున్నట్టు అత్యాధునిక సదుపాయాలతో కూరగాయల మార్కెట్ ఏర్పాటు, నిరుద్యోగ యువతకు
ఢిల్లీ తరహాలో ఎలక్ట్రానిక్ ఆటోలను సబ్సిడీలపై అందించడం, బోరబండాలో ప్రత్యేక స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లను ఏర్పాటు చేసి అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించడం, రేషన్ కార్డులున్న ప్రతి కుటుంబంలోని ఆడపిల్ల పెళ్లికి కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్తో 51,000 రూపాయల ఆర్థిక సహాయం అందించడం, పూట గడవని పేదోళ్ల కడుపు నింపేందుకు 5 రూపాయలకే మధ్యాహ్న భోజన పథకం, సురక్షితమైన బోరబండా కోసం నేరాల నియంత్రణకు ప్రతి గల్లీలోనూ సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం, డ్వాక్రా సంఘాలతో పాటు రాష్ట్ర ప్రభుత్వ పథకాలతో మహిళా సంఘాలకు తక్కువ వడ్డీకే రుణాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ కార్పొరేషన్తో నిరుద్యోగ యువతకు సబ్సిడీతో రుణాలు ఇవ్వడం, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆశీస్సులతో బోరబండా డివిజన్ కార్పొరేటర్గా పోటీ చేస్తున్న బాబా ఫసీదుద్దీన్ ఈ ప్రాంతం బాగు కోసం ప్రతిక్షణం పాటుపడతారు. హైదరాబాద్ను విశ్వ నగరంగా మార్చేందుకు కంకణం కట్టుకున్న కేసీఆర్ సంకల్పం నెరవేరాలంటే బాబా ఫసీదుద్దీన్ లాంటి నిబద్ధత, నిజాయితీ ఉన్న లీడర్ గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లో ఉండాలి. అప్పుడే బోరబండతో పాటు హైదరాబాద్ రూపురేఖలు మారుతాయి. 50 ఏళ్లలో బోరబండలో జరగని అభివృద్ధి బాబా ఫసీదుద్దీన్ ని గెలిపిస్తే 5 ఏళ్లలోనే